ఎట్లున్నారు? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినామని చెప్పినాం కదా. సో ఇక్కడ అయితే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అన్నని ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ పాట దగ్గర నాకు కుదిరిందనమాట. అన్న ఎవరో కాదు, శేఖర్ వైరస్ అన్న. ఇంకా శేఖర్ వైరస్ అన్న పాటలు అయితే హిట్లు. అసలు నాకు ఒక్కటి మాత్రం డౌట్, అన్న ఎంచుకున్న పాటని హిట్ అవుతుందా లేదంటే అన్న చేసిన తర్వాత హిట్ అవుతుందా కన్ఫ్యూజన్లు ఉన్నా. అన్ని పాటలు హిట్ అవుతూనే ఉన్నాయి. అందుకని ఒకసారి మొత్తం పురాగా అరుచుకుందాం పారి. నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నా. ముందుగల్లా శేఖర్ వైరస్ అని పెట్టుకున్నారు కదన్నా, అసలు వైరస్ అని ఎందుకు వచ్చిందన్న పేరు? వైరస్ అని యాక్చువల్లీ నేనే పెట్టుకున్నా. అంటే మనం చేసే ఏదైనా ఒక చిన్న వర్క్ అది పబ్లిక్ అవ్వాలి. అంటే వైరస్ అని ఏంటంటే ఇట్లా స్ప్రెడ్ అయిపోద్ది. అలా మనం చేసే వర్క్ స్ప్రెడ్ అవ్వాలన్న చిన్న ఒక దాంతోనే ఇట్లా నిజంగానే వైరస్ కంటే ఎక్కువనే స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ కాకుండా విదేశాలలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. మీరు పాట వేసారు ఇంతకు ముందు రీసెంట్ గా ఓపిలగా వెంకట అయితే మొత్తం దుమ్ము దులిపిండ్రు. వేరే దేశాలలో అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళందరు చేసి మరి వీడియోస్ పంపించారు. మీ దాంట్లోనే పోస్ట్ చేశారు కదా. నా ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని మిలియన్స్ పోయినాయి అన్న? 620 మిలియన్స్ ఉంది వ్యూస్. రీల్స్ చాలా 3 lakhs రీల్స్ అనే. 3 lakhs రీల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక సినిమా సాంగ్, ఒక పెద్ద స్టార్ హీరో సాంగ్ రీల్స్ అయితే అట్లా అంతమంది చేశారు రీల్స్. ఓన్లీ నా ఐడియాలో చాలా ఐడియాస్ లో కూడా చాలా మంది వేరే వాళ్ళు కూడా అందరూ పోస్ట్ చేసుకుంటున్నారు. నిజంగానా అసలు ఎందుకు అట్లా వైరల్ అవుతుందంటే ఇప్పుడు అర్థమైంది. శేఖర్ వైరస్ అని పెట్టుకున్నారు కదా, అందుకనే వైరల్ అవుతుంది అనమాట. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ చేసిన పాట కొరియోగ్రఫీ ఎవరు ఛాన్స్ ఇచ్చారు, ఎప్పుడు చేశారు? అయితే ఫస్ట్ నేను మూవీ సినిమా కార్డ్ మెంబర్షిప్. కరోనా టైంలో అక్కడ వర్క్ తగ్గింది, చాలా తగ్గిపోయింది. వర్క్ తగ్గిపోయి ఇంటికి వచ్చేసి కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నా. ఆ టైంలో మా ఫ్రెండ్ భాస్కర్ ఆకేనా అని ఫ్రెండ్ అన్న, మా ఫ్రెండ్ తన యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది. మాస్టర్ ఒకటి సాంగ్ వేద్దాం ఇట్లా అని చెప్పంటే చేస్తాను. మరి ఇట్లా అమౌంట్ ఇవ్వమంటే అంటే ఏ అమౌంట్ అవసరం లేదు, ఇంకా చేస్తాను. మనకి మన వర్క్ అది కదా, డబ్బులు ఏం లేదు, అవసరం లేదు, చేద్దామని చెప్పి చేసిన అన్నట్టు. చేశాక ఆ సాంగ్ కొంచెం ఒక హిట్ అయింది, కొంచెం మెల్లమెల్ల హిట్ అయింది. దాని తర్వాత హరీష్ పటేల్ కెమెరామెన్, అయితే నాకు ఫీల్డ్ యాక్చువల్ ఎవరు పరిచయం లేదు, ఫీల్డ్ పట్టుకొచ్చింది హరీష్ పటేల్. అన్న మరి సాంగ్స్ ఉన్నాయి చేద్దామా అని చెప్పి హరీష్ అన్న అన్నారు అన్నట్టు, డిఓపి హరీష్ పటేల్ని. వచ్చిన తర్వాత ఒక 2 సాంగ్స్ 3 సాంగ్స్ అట్లా చేసాక ఒక సాంగ్ గున్న మా మిల్లలో మౌనిక డింపుల్తో చేసాం సాంగ్. అది చాలా హిట్ అయిపోయింది సాంగ్. అక్కడ నుంచి కంటిన్యూ రెగ్యులర్ గా. అంటే ఏ పాట చేసినా హిట్ అవుతుందా, ముడితేనే హిట్ అవుతుందా? రైటర్స్ ఉన్నారు, రైటర్స్ కష్టపడి రైటర్స్ రాస్తారు, మ్యూజిక్ వాళ్ళు, సింగర్స్, వీళ్ళందరూ కష్టం. దాన్ని తీసుకొచ్చి ఒక మంచి ప్రోడక్ట్ అంటే మనకు తీసుకొచ్చి ఇస్తే దాన్ని మనం పబ్లిష్ చేయాలి అంతే. ఇది ఏం లేదు, ఇక చిన్న ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి చాలా కష్టపడదు. మీరు సింగరే, మీరు కష్టపడి మీరు పాడందే మాకంతా ఊపు వస్తుంది, జోష్ వస్తుంది. ఇప్పుడు ఈ సాంగ్ రాసా, ఈ సాంగ్ మీరు ఎందుకు సాంగ్ మీ విన్న వెంటనే నేను ఎగురుతున్నా సాంగ్ అంటే ఆ ఊపు లేనిది మేము కూడా ఏం చేయలేం కదా. ఫస్ట్ కష్టాలన్నీ మీ, దాని తర్వాత కష్టం మాది, అంతకుమించి ఏం లేదు. కష్టం అంటే ఇంకా బంగారము పూత పూసి అన్ని అగ్గిల పెట్టేసి ఆ తర్వాత మెడలకు వస్తుంది చూడు. మీరు అందరు కష్టం చేసిన తర్వాత ఒక పాట రెడీ అవుతుంది అనమాట. సూపర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మనం ఏం చేసాం, ప్రొడ్యూసర్లు బతకాలి ఫస్ట్. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ మనం నమ్మి కొంతమంది ప్రొడ్యూసర్లు ఇస్తారు, రైటర్స్కి అయినా సరే, సింగర్స్కి అయినా, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, మాకు కొరియోగ్రాఫర్స్కి అయినా, యాక్టర్స్కి అయినా, అందరికైనా సరే మనం ఏం లేదు, మనం కష్టపడి కొంచెం కష్టపడి ఆ జనాలకు వెళ్ళిపోతే 4 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చింది అనుకో, అతను ఇంకో 10 పాటలు చేస్తారు, మనం బతుకుతాం కదా. అది ఒక్కటి ఓన్లీ మైండ్లో ఉంటుంది, అది ఒక్కటే. మీ సాంగ్ ఉంది చేశారు, మీ సాంగ్ బాగుంది, దీన్ని కష్టపడి ఇంకొక ఇది కొంచెం వ్యూస్ అందుకుంది అనుకో, మీకు మీరు పెట్టేటప్పుడు మీకు వచ్చేస్తే ఇంకో 4 సాంగ్స్ మీరే వేస్తారు కదా. దానివల్ల 10 మంది ఇప్పుడు ఎంతమంది చూస్తారు కదా, డాన్సర్స్, యాక్టర్స్ అండ్ డిఓపి అందరూ చాలా మంది, నేను ఎంతమంది బతుకుతాం. అంటే మీ కాంబినేషన్ బాగుంటది కదా అన్న. అంటే హిట్ కాంబినేషన్ అంటారు హరీష్ పటేల్ గారిది, మీది. హరీష్ అన్న నాది రెగ్యులర్ గా చేస్తుంటాం మేము. అంటే నాకు కూడా అన్న లాంటాడు ఆల్మోస్ట్. ఇక అది కరెక్ట్ కాదు చెప్పడం కాదు, నాకైతే గురువులు అంటాడు. యాక్చువల్లీ ఫోక్లో గురువులు అంటాడు. అంటే ఫోక్లా నన్ను తీసుకొచ్చింది, అవకాశం ఇచ్చింది కూడా హరీష్ పటేలే. తీసుకొచ్చే అవకాశాలు ఇవ్వడమే చాలా తక్కువ, అబ్బాయిలకి ఇంకా చాలా తక్కువ. కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. కానీ నన్ను తీసుకొని అన్న నువ్వు చేద్దామన్న సాంగ్స్ ఇస్తాం, రెగ్యులర్ చేద్దామని చెప్పి కొన్ని సాంగ్స్, స్టార్టింగ్ సాంగ్స్ యాక్చువల్లీ మనకు ఫోక్ నాకు అంత తెలియదు. స్టార్టింగ్లో ఫోక్ తెలియనప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్ అనేవాళ్ళట, అన్న ఫోక్ సరిగా వేయట్లేదు, కొంచెం చేంజ్ అవుతున్నాయి, కామెంట్ కూడా వచ్చేటి స్టార్టింగ్లో.
నెగిటివ్ కామెంట్లు సాంగ్కి డాంగ్కి సంబంధం లేదు అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా డిసప్పాయింట్ అయ్యేటని. అన్న ఓకేనా ఏందన్నా మరి నువ్వు ఓకేనా నేను చేయాలా మరి వేరే వాళ్ళకి ఏమైనా చెప్తారా సాంగ్ అంటే లేదన్నా నువ్వు చేసే నాకు నచ్చింది కదా నీకు నచ్చింది కదా ఏదో ఒక రోజు జనాలకు నచ్చుతుంది అంటే మీ దాంట్లో ఏదో ఉందని అతను ముందుగానే గ్రహించిండు అన్నమాట. దానివల్ల ఇంకో సాంగ్ ఇవన్నీ ఒక్కొక్క సాంగ్ హిట్ అయింది. దాని తర్వాత జనాలకి ఇట్లా పోతే బాగుంటుంది. జనాలు కూడా చాలా మంది చూసారు ఫోక్. అంతకుముందు గొంగూర వేసుకొని ఫోక్ సాంగ్ అలాంటి ఫ్లేవర్స్ ఉంది అంతకుముందు. ఇప్పుడు కొంచెం మారిపోయింది అన్నట్లే. కొంచెం డిఫరెంట్ వర్షన్స్ అన్ని జనాలు కొత్త కూడా ఆదరిస్తున్నారు. అది కూడా మాకు కూడా ప్లస్ పాయింట్ అది జనాలు. నిజంగా అంటే అప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు వావ్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోక్ కి పెట్టిందే పేరు అన్నట్టుగా కొరియోగ్రఫీతోనే పోయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. అంటే డాన్స్ తోనే పోయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. అది చాలా హ్యాపీ ఉంది నాకు కూడా. అంటే నా వల్ల డాన్సర్స్ కూడా చాలా మంది బతుకుతాళ్ళు చాలా మంది. ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి. ఇంకొక మెయిన్ విషయం ఏంటిదంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ గా యూనియన్ నుంచి అట్లా తీసుకోకుండా అన్న ఏం చేస్తారంటే పల్లెటూర్ల నుంచి కూడా మంచి వాళ్ళ నుంచి అంటే ఎంకరేజ్ చేసి డాన్స్ మంచిగా వస్తే మాత్రం మంచిగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి నేర్పించి మరి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పేమెంట్స్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఇది మాత్రం నిజంగా మెచ్చుకోవాలన్న. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తారు. పల్లెటూరులో ఎక్కువ ప్రిఫర్ చెయ్యరు. వీళ్ళు ప్రొఫెషనల్ విలేజ్ లో చాలా మంది డాన్సర్స్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. చాలా బాగా నేను ఇక్కడ చూసిన అన్న ఇప్పుడు మన పాట ఏం పిల్లడో నాగులే అంటే మీరు టాలెంట్ ని మాత్రమే ఎంకరేజ్ చేస్తారని అనిపించింది. ఆ అమ్మాయిలను చూస్తే పాపం ఎంత చక్కగా చేస్తున్నారంటే సూపర్ అన్న. అట్లనే ఇప్పటి వరకు ఎన్ని హిట్లు ఇచ్చిండ్రు అన్న? గుర్తులేదండి యాక్చువల్. అంటే అట్లని కాదు అదేదో గుర్తులేనంత ఏదో పెద్ద అదైతే ఎతికేది కాకుండా ఫస్ట్ హిట్ ఒకటి గుర్తుంది నాకు. ఫస్ట్ హిట్. దాని తర్వాత హిట్లను మనం చూసుకోవద్దు ఎప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇది హిట్ పడ్డా కదా ఇప్పుడు ఓపిల్గా వెంకటేష్ పాట ఉంది కదా అది ఎంత పోయింది బాగుందా ఇన్స్టాల్ ఎంత పోతుంది అంత పోతుందా అయితే నేను చెక్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తే అక్కడ ఆగిపోతాం మనం. అంత అదే కాదు ఇంకా చెయ్యాలి కదా. ఇంకా ఉంది కదా ఇంకా ప్రపంచం. ఈరోజు సూర్యుడు పోతున్నా రేపు మళ్ళీ సూర్యుడు వస్తుంది కదా. మనం కూడా ఏదో చేయాలి. ఓపిల్గా వెంకటేష్ అయిపోయిందని ఇంకోటి నెక్స్ట్ అది చేస్తున్నాం ఏదో ఒకటి చేస్తున్నారు కదా కంపల్సరీ. రేపు ఇంకొక సాంగ్ ఇంకో ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఒక్క సాంగ్ అయిపోయాక చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తారు. అంటే మనం నమ్ముతారు మాకు కూడా ఒక హిట్ పడుతుంది కావచ్చు ఏదో ఒక వైరల్ అవుతుంది కావచ్చు అని చిన్న ఆశతో వస్తారు కదా. దానికోసం వాళ్ళ కోసం కష్టపడాలి చేయాలి. ఇది మాత్రం కరెక్టే అన్న. మీకోసం కాకుండా ప్రొడ్యూసర్స్ మీకు మనీ పెట్టి అన్ని చూసుకుంటారు. ఒక 1 డే షూట్ అంటే 1 lakh ఖర్చు అవుద్ది. 1 lakh ఖర్చు అవుద్ది. 1 lakh అంటే వాళ్ళకి రిటర్న్స్ రావాలంటే ఎంత టైం పడుతుంది? కొంచెం ఖర్చు ఎంతో కొంచెం హిట్ అయినా కూడా కొంచెం దానికోసం మనం కష్టపడితే అది ఫ్లాప్ అవ్వచ్చు. కొన్నిసార్లు చాలాసార్లు ఫ్లాప్ అవుతాయి. ఫ్లాప్ అయిందని చెప్పి మనమైతే వర్క్ అయితే 100% చేయాలి. అది ఫ్లాప్ ఆ తర్వాత పక్క పెడదాం. వర్క్ అయితే 100% చేయాలి అంతే. అదొకటే నాకు తెలిసేది అదొకటి అంతే. అట్లనే అన్న శనగసేన్ల నిలబడి కూడా బాగా హిట్ అయింది. ఫుల్ అంటే ఫుల్ ఎట్లా అంటే మీరు అనుకున్నారు అసలు అంత హిట్ అవుతుంది ఏమనుకోలేదు. ఓపిలగో వెంకటి కూడా నార్మల్. అసలు ఓపిల వెంకటి కూడా శనగశీల ఆకమాగరదే చాలా ఉంది. ఇప్పుడు కెమెరా పట్టిన పాట కూడా వచ్చేసి నార్మల్ గా ఆ టైంలో ఇది బాగుంటది దీనికి బాగుంటది అని చేసాం అంతే. మళ్ళీ మీ స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే అందరు ఆడేటట్టు ఉంటాయి. మరి కొరియోగ్రాఫర్ కదా అని చెప్పేసి బాగా స్ట్రిక్ట్ గా చేశానండి. అది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఫుల్ హెవీగా కంపోజ్ చేసా. స్టార్టింగ్ వచ్చి ఫుల్ హెవీగా నా టాలెంట్ అంతా చూపిస్తామని కంపోజ్ చేసా. డాన్సర్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని రాకే వాళ్ళని వన్ మోర్ ఇదే బాగా టార్చర్ పెట్టి చేయించుకోవాలి అంతే. నా వర్క్ నేను చేయించుకోవాలనుకున్నా. కానీ దాని తర్వాత రీసెంట్గా ఒక సాంగ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నట్టు. కెమెరా పట్టిన పాట ముసలోళ్ళు కూడా వేశారు. ముసలోళ్ళు కూడా కెమెరా పట్టిన పాట గోరుగు పట్టుకొని ఆ పొలాలలో నాట్లేసే వాళ్ళు కూడా చాలా మంది వేశారు అన్నట్టు. ఓకే మనకు కావాల్సింది ఏంటంటే హిట్ అవ్వాలంటే జనాలకు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వచ్చే మూమెంట్ మనం చేయాలి ఈజీగా. అంటే అందరికి అవునవును మన మీద చెంచి అది అవసరం లేదు. చాలా ఈజీగా చాలా అందంగా చాలా కొత్తగా వాళ్ళకి వచ్చేలాగా చేస్తే చాలా అదే హిట్ అవుద్ది అంతే, వేరే ఏం లేదు. సో మేము అలా స్టార్ట్ చేసినాం అంటే మంచి ఎపిసోడ్ స్టార్ట్ చేసినాం కానీ ఫుల్ వర్షం పడింది మొత్తం దొబ్బింది అనమాట. అయినా కానీ మా షూట్ కంప్లీట్ చేసుకొని ఏం పిల్లడో నాగులయ్య షూట్ కంప్లీట్ చేసుకునేదాకా వర్షంలో కూడా చేసిండ్రు. ఇప్పుడు కూడా వర్షంలోనే చేసి తడిచిపోయి ఈ మైక్లు తడుస్తాయి కాబట్టి మైక్ల కోసమే పెట్టినాం. మేము ఆల్రెడీ తడిచిపోయినాం చూడండి, మళ్ళీ కామెంట్లు పెడతారు అందుకని చెప్తున్నా. సో అన్న ఒక 5 members గురించి అయితే మీరు చెప్పాలా, ఫీమేల్ యాక్టర్స్ గురించి ఫోక్ లో మన జానపదాల. ఫస్ట్ నాగదుర్గ గురించి చెప్పండి. నాగదుర్గ నాట్యమయూరి
నాట్య మయూరి అంట. అన్న కవిత్వాలు ఏమన్నా నేర్చుకున్నారా లేదా? లేదండి, యాక్చువల్లీ కామెంట్లు పెడుతుంటారు ఆడియన్స్. అదే ఫాలో అవుతారా? ఓకే. సెకండ్ లాస్ట్ స్మెల్ చెల్లి, స్మైలీ చెల్లి. ఓకే. వర్షిని ఫ్రెండ్. సూపర్. అయితే పూజ హార్డ్ వర్కర్, ఫోక్ ఇండస్ట్రీలో హార్డ్ వర్కర్ అంట. సూపర్. అట్లనే లాస్ట్ జాను ఫోక్ ఇండస్ట్రీ మెగాస్టార్ అంట. నిజంగా అన్న కవితలు కూడా బాగా చెప్తారు అనుకుంటా, కానీ ఎంత మంచిగా వర్ణించిండంటే సూపర్ అన్న. సరే, మేల్ లీడ్స్లో టోనీ ఫ్రెండ్, కార్తిక్ రెడ్డి ఫ్రెండే, టోనీ ఫ్రెండే. ఎక్కువ బాండింగ్ అయితే నాకు కార్తిక్ రెడ్డి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అంటే కార్తిక్ రెడ్డి. అట్లనే రౌడీ తమ్ముడు ఓపిల వెంకటేష్ అంటే రౌడీ హరీష్ అనాలా లేదంటే అలియాస్ వెంకటేష్? అట్లనే రాము రాథోడ్ కూడా ఫ్రెండే. అందరు ఫ్రెండ్సే. అట్లనే ఇంకొక విషయం, ఈ అందరిట్లో మీ ఫేవరెట్ ఎవరన్నా? వీళ్ళందరిట్లో ఫేవరెట్ అంత అందరు ఇష్టమే. నాకు ఇష్టమైన అంటే వర్క్ పరంగా అంటే నాకు నచ్చేలాగా కొద్దిగా మంచిగా అంటే నాకు కంఫర్టబుల్ ఉండేది మౌనిక టెంపుల్. ఈ మధ్య ఏదైనా చేశారా మౌనిక టెంపుల్? లాస్ట్ అంతురాల బంగ్లా. ఓకే. అట్లానే ఇప్పుడు డిఓపి గురించి మాట్లాడుకుందాము. మీకు ఎవరు కంఫర్ట్? 100% అది. మరి ఇక్కడ ఉన్నారు, పిలవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు సాంగ్ షూట్ లో అన్న కూడా తడిచిపోయిండు ఆల్రెడీ, గొడుగు పట్టి మీరు చేసిండ్రు కాబట్టి. అన్న ఒక్కసారి రండి. వర్షంలో కూడా టేక్ చేస్తారు. ఇంత డెడికేషన్ నేను అసలు చూడలే నిజంగా. ఇంత వర్షం పడుతుంది, పాపం అమ్మాయిలు మొత్తం తడిచిపోయి మేకప్ చేస్తున్నారు. సో మనం ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట, కెమెరామెన్ డిఓపితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం, అది కూడా ఇంత పెద్ద వర్షంలో. అట్లానే ఓ పిల్లడో నాగులయ్య సాంగ్ కి డిఓపి ఎంత హిట్లు ఇచ్చిండ్రో. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, చూసిండ్రు కదా, అన్ని మా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో హరీష్ అన్న అయితే మన దగ్గర ఉన్నారు. హరీష్ పటేల్ గారి గురించి ఒక్కసారి మనము శేఖర్ అన్న దగ్గర విందాము. ఏమంటారు అన్న, చెప్పండి ఒకసారి, మీ పక్కన పరిచయం చేయండి అన్నమాట మీరే. మనం ఇద్దరం గొడుగు పడుతున్నాం పాపం అన్నకి. తెలుసు, మీకు తెలుసు, చాలా మంది తెలుసు. మా విషయంలో చెప్పాలంటే చెప్పాక ఇంత ముందే, అది చెప్పొచ్చు చెప్పాలో తెలియదు, నాకు గురువులు అంటాడు ఫోక్ ఇండస్ట్రీలో. అంటే నాకు అవకాశాలు ఇచ్చింది హరీష్ అన్న. ఫస్ట్ అవకాశం అంటే నేను కరోనా టైంలో మన అక్కడ నుంచి వచ్చేసా కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ చేత వర్క్ లేని టైంలో ఫోక్ ఇండస్ట్రీలో చూసిండు. ఒక 2 సాంగ్స్ ఏమో చూసారు. అట్లా నేను మామూలు ఫ్రెండ్ వాళ్ళ సాంగ్ చేసామని చేసేటప్పుడు చూసారు. ఒక సాంగ్ చూసి అన్న మరి ఒక సాంగ్ చేస్తామని చెప్పన్నాడు. చూసాక అన్న వర్క్ నచ్చింది, నా వర్క్ నచ్చి అట్లా కంటిన్యూ చేసామన్నట్టు. కొన్నిసార్లు చాలా మంది ప్రొడ్యూసర్లు తిట్టారు, అంటే నాకు తెలియదు, అది హరీష్తో అనేవాళ్ళు అన్నట్టు. అన్న ఆయన బాగా చేయట్లేదు అన్న అని చెప్పి అన్నారు. అన్న కూడా ఏం లేదు చేస్తారు, బాగా చేస్తారు అని చెప్పి తనే నన్ను ఎంకరేజ్ చేసింది. తనే మళ్ళీ నేను మూమెంట్ కంపోజ్ చేస్తే, ఇప్పుడు ఓపీలో ఎంకరేజ్ మూమెంట్ కూడా అన్న అడిగినా. మూమెంట్ కంపోజ్ చేసి అన్న మరి ఇది ఓకేనా మూమెంట్, ఎట్లుందా ప్రతి ఒక్కరు అడుగుతున్నట్టు. ప్రతి మెయిన్గా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కెమెరా పట్టిన పాట ఫస్ట్ అసలు అన్న డిఓపి కాదు ఆ పాట. కానీ ఫస్ట్ పాట అయిపోయినాక, ప్రోమో రిలీజ్ అయినాక ఫస్ట్ సెకండ్ ఒక 15 నిమిషాలు ఫోన్ చేసి అన్న అదిరిపోయింది పాట, ప్రోమో మస్తు వచ్చింది, ఆ మూమెంట్ అదిరిపోయిందని చెప్పి ఫస్ట్ అయిపోయింది అన్ననే. అంటే అప్పటిదాకా నాకు అంటే చెప్తున్నా కాన్ఫిడెంట్ అయినా ఇచ్చేది అయినా ప్రతి ఒక్కటి ఇచ్చేది అన్ననే. చెప్తున్నా ఫోక్ ఇండస్ట్రీ నాకు గురువులు అంటాడు అంటే అన్ననే. అన్న గురువు అన్ని నాకు ఇష్టమైన వ్యక్తి, ఫ్రెండ్ లాగా ఉంటాయి. ఓకే అన్న, ఒక్కసారి మైక్ తీసుకోండి. అంటే మాకు అవసరం లేదు మీ పరిచయం, మా ప్రేక్షకులకు కావాలా, ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అసలు డిఓపి అంటే హరీష్ పటేల్ అన్న, హరీష్ పటేల్ అంటే డిఓపి. అట్లుంటుంది మీ డిఐ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అట్లా ఉంటుంది. సో ఒక్కసారి మీరు మాట్లాడితే వినాలని ఉంది. కెమెరా వెనకాలనే ఉండి అందరినీ నడిపిస్తారు, ఒక్కసారి ముందొచ్చి నడిపియండి చూద్దాం. ఎప్పుడన్నా ఒకసారి ముందరకు వచ్చి మమ్మల్ని అప్పుడప్పుడు పలకరియాలా? చెప్తారు. సరే, ఇప్పుడైతే మన దగ్గర శేఖర్ అన్న ఉన్నారు. మీ ఇద్దరు బాండింగ్ అయితే ఆల్రెడీ చెప్పేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక్కొక్క సాంగ్ చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్ చెప్పాలంటే మాస్టర్ ఏంటంటే హార్డ్ వర్కర్. ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే కరెక్ట్ టైం సెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలిసి అయితే. సో నేను నాకు పరిచయం అయినప్పటి నుండి ఇప్పటికి కూడా ఏ రోజు కూడా
టైం అనేది మిస్ చేయలేదు. కరెక్ట్ టైం కానీ డెడికేషన్ కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లా అంటే అందరు చాలా మంది టైమింగ్ మెయింటైన్ చేయరు. కరెక్ట్ టైం మెయింటైన్ చేసి కరెక్ట్ వర్క్ చేసి ఆ ప్రొడ్యూసర్లను కాపాడుతూ అందరిని చూసుకుంటూ వర్క్ చేస్తూ మంచిగా చేస్తాడు. మళ్ళీ ది బెస్ట్. 1 డేలో షూట్ ఒక 3-4 డేస్లో ఇచ్చే అవుట్పుట్ ఇస్తాడు. అట్లా బాగా ఇష్టం, వర్క్ పరంగా ఇష్టం, పర్సనల్గా కూడా చాలా క్లోజ్గా ఉంటాం మేము మంచిగా. ఈ రోజు అయితే మేము అందరం లైవ్ లో చూసినాం, ఎందుకంటే అందరిని దడిపేసిండు. మేము రోజు నాతోనే ఉంటాం. వర్షాలన్నీ వర్షాలు లేకపోయినా నా అంతా ఉంటారని అర్థం. ఎండ కొట్టుకున్నాం మేము. అవునా? ఎండకు ఎండడం, వర్షానికి తడవడం, తడవడం మాకు అలవాటు. వణకడం బాగుండదు. అంటే ఈ వర్షంలో షూట్ చేయడం చాలా ఎంత బాగుంటుంది. ఎండ కూడా ప్రతి ఒక్కరు ఎండ కొడితే ఎండాకాలంలో మే టైంలో ఎలా ఉంటుంది, 45 degrees చాలా ఎండ. మాకు ఆ టైంలో వర్క్ చేయడం చాలా ఇష్టం. ఒక్కొక్కసారి చెప్పులు లేకుండా కూడా చేయాల్సి వస్తుంది. అసలు గ్రేట్ అన్న. అట్లనే హరీష్ గారు అన్న, మీకు ఎవరు ఇష్టము ఈ ఫోక్ ఇండస్ట్రీలో? మీ ఇష్టమైన ఫీమేల్ యాక్టర్, మేల్ యాక్టర్, సింగర్? ఫిమేల్ యాక్టర్ అంటే జానులిరి అక్క మెగాస్టార్ అని చెప్పేసిండు. అసలు అక్క ఒకసారి చూడు ఈ వీడియో మొత్తం, నీకు పంపిస్తా నేను సపరేట్ గా. నెక్స్ట్ జాను. మేల్ వచ్చేసి టోనీ, కార్తిక్ రెడ్డి మల్టీ యాక్టింగ్ కానీ డాన్స్ కానీ అన్ని చేస్తాడు, బాగా చేస్తాడు. అన్న మీ ఊరు కూడా ఇక్కడనేనా? మాది ఇంకా ఆదిలాబాద్ దగ్గర, అంటే జన్నారం దగ్గర, కాకపోతే సెటిల్డ్ ఇక్కడ జగిత్యాలలో సెటిల్డ్. అరే మన ఊరు పక్కనే అన్న, మాది నిజామాబాద్ భీమగలాయ అన్న, మీది కరీంనగర్, ఇంకా జంట నగర్ దగ్గర. అట్లనే అన్న, మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఆల్మోస్ట్ అందరూ ఇష్టమే, అంటే ఫేవరెట్ అని ఉంటది కదా. బొడ్డు దిలి బాగుంటది. మేల్ వాయిస్. ఫీమేల్ వాయిస్ అంటే అందరూ బాగా పడుతుంది. ఒక్క పేరు చెప్పండి, ఏం కాదు. శిరీష బాగా పడుతుంది. శిరీష. ఒక మీరన్నా, మీరు చెప్పు. శిరీష హనుమంత్ యాదవ్. ఓకే, సూపర్ అన్న. అట్లనే మీ ఇద్దరి గురించి ర్యాపిడ్ ఫైర్ ఏమైనా అడిగితే చెప్తారా? అడగండి, చెప్తాం. సరే చెప్తాను. మీ ఇద్దరిట్లో మీరు చెప్పండి కరెక్ట్. మీ ఇద్దరిలో బ్యాడ్ క్వాలిటీ మీరు ఇద్దరు చెప్పండి, ఒక్కళ్ళే చెప్పాలి. ఇప్పుడు అన్నది హరీష్ అన్న బ్యాడ్ క్వాలిటీ మీరు చెప్పాలి ఒకటి. బ్యాడ్ క్వాలిటీ మంచోడు అంటారు కదా, అంటే అతి మంచోడా? ఇలా మంచోడు అంటే బ్యాడ్ అంటే ఎలా అంటే నాకు అనిపించేది, ఒక ప్రొడ్యూసర్ ఫుల్ కొంతమంది మనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఓకే, కొంతమంది తెలియని ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళు పేమెంట్ క్లియర్ చేయకుండా కూడా డాటా ఇచ్చేస్తారు, నమ్ముతారు. అది నాకు నచ్చదు, నాకు బ్యాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా చేయదన్నా, నువ్వు అంత కష్టపడి షూట్ చేస్తాం, మనం ఎడిటింగ్ చేసి అన్ని చేస్తాం, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు తొందరగా. ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంత కష్టపడింది చేసి వేస్ట్ కదా. అంటే కొంతమంది ఒక 100లో ఒక 5% అట్లా కొంతమంది ఉన్నారు అట్లా. వాళ్ళు ఎంత కష్టపడి చేసి ఎండలో షూట్ చేసి అంతా చేసినాక అన్న పేమెంట్ ఇవ్వకుండా అన్నం చేస్తే డాటా ఇచ్చేస్తారు. మొత్తం డాటా అంతా ఎడిటింగ్ చేసి చేసి మొత్తం చేసి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. రిలీజ్ అది 6 months అయినా పేమెంట్ రాదు. ఆ ఒక్కరోజు పేమెంట్ అది ఎంత ఇంపార్టెంట్ మాకు. అవును, ఒక్కరోజే కదన్నా. నాకు నచ్చదు ఒక్క విషయం. మార్నింగ్ మబ్బునే వస్తారు కదన్నా, ఒక రోజు ముందే వచ్చి స్టే చేస్తారు కదా. సో హరీష్ అన్న మీరు చెప్పండి, అన్న బ్యాడ్ క్వాలిటీ. అన్న బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం లేదు, అప్పుడప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం అంతే. అదే బ్యాడ్ క్వాలిటీ. చెప్పండి, కెమెరా మెయిన్ ఏంటంటే నైట్ దాకా చేపిస్తాడు, వర్క్ చేపిస్తాడు, టైంకి ఫుడ్ అయితే పెట్టాడు. మెయిన్ మార్నింగ్ టిఫిన్ తెచ్చి కార్లో పెడతాం, సాయంత్రం దాకా అది కార్లోనే ఉంటుంది తప్ప మా కడుపులోకి పోదు. ఫుడ్ లేకుండా వర్క్ చేయించుకుంటాడు, మెయిన్ అది. నేను నాకు ఆకలి అవుతుందా లేదన్నది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేస్తా ఇంట్లో టీ దాకా వచ్చేస్తాను, పొద్దున వచ్చి టేక్ కట్ట. మా అన్న వాళ్ళు కొంచెం తింటారు, అన్న వాళ్ళు అంటే వాళ్ళు అవుతారు. డాన్సర్స్ వాళ్ళు తినకుండా నా షూట్లో అయితే ఆల్మోస్ట్ టిఫిన్ బ్రేక్ సరిగా ఉండదు. టిఫిన్స్ ఉంటాయి, బ్రేక్ ఉండదు. లంచ్ ఉంటుంది, బ్రేక్ ఉండదు. అట్లా కొన్నిసార్లు చాలా అంటే టైం సరిపోదు. 1 day షూట్ కదా, 1 dayలో మళ్ళీ చిన్న బిట్ కోసం ఎక్స్చేంజ్ చేస్తే ప్రొడ్యూసర్ లాస్ అవుతారు. అంటే అది కావాలని చేయడం కాదు, కానీ జస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మంచిగా రావాలి, బెటర్ ఇవ్వాలని చెప్పి చేయడం అంతే, కావాలని ఏం లేదు. సూపర్ అన్న.
మీరైతే ఎట్టకేలకు కెమెరా ముందు అయితే వచ్చిండ్రు. హరీష్ పటేల్ గారికి అయితే అందరు తెలిసిండు కదా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏదొచ్చినా హిట్ అని టాక్. సో అందుకని ఇంటర్వ్యూలో కూడా తీసుకొచ్చిన. అట్లనే ఇప్పుడే కాదు, ఒక మంచి సినిమా కూడా తీయాలన్నా మీరు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే మీ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా ఎట్లుంటుందో అని నాకు ఎగ్జైట్మెంట్ ఉంది. ఖచ్చితంగా తీయాలని కోరుకుంటున్నా. చాలా అండి, అంటే ఇప్పుడు సాంగ్కే రక్తం పెట్టి చేస్తాం. సినిమా సో సినిమా అవకాశం ఇస్తే నిజంగా అదే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ రోజు కెమెరా ముందు మీకు చెప్పాలనిపించింది. సో మీకు ఖచ్చితంగా అవకాశం రావాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వర్షంలో మనం తీస్తున్నాము, ఎట్లొచ్చినా చూడుండ్రి, ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా. థ్యాంక్ యూ.